ఆయన మీద హత్యాయత్నం చేశారు. కత్తులు, కర్రలు. మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించుకుని ఆఫీస్లోకి వెళ్లారు. ఇది అందరూ చూశారు. అక్కడ పోలీసులు, ప్రెస్ అందరికీ తెలుసు. ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు. లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి, ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను, ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి? నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, ఆయనే సమర్థించుకోలేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను అన్నాను, నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు. మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు, మీ హస్బెండ్, లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు, కారులా పగలగొట్టారు. అద్దాలు, పైన అద్దాలు, పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూసారు. లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం. నేను, మా మదరు, మా సిస్టరు, మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ల మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ, కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు. మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లులనే సాంప్రదాయం ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు. నేను చూశాను ఆ వీడియో. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా? దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి. దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా. కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది. దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు. ఈయన కాపు నేతంట, కాపులకి పెద్దంట, ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి, కాపుల్ని రెచ్చగొట్టడానికి, మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం. మీకు ఒక వాయిస్ వినిపించాలి, వినబడుతుంది అనుకుంటా. చూడండి, జూమ్ చేసి మీరు చూస్తే బాగుంటుంది అనుకుంటా. ఒకప్పుడు కాపులు తాగుబోతు తాగుతూ ఉంటారు అని చెప్పేసి నేను ఒకసారి అన్నాను. కాపులు తాగుబోతులు, కాపులు మాంసం తింటారు, నిద్రపోతూనే ఉంటారు, రాజకీయానికి పనికిరారు అని ఈ కాపు నేత కాపులు అన్నాడు. ఈరోజు అదే అంబటి రాంబాబు అనేక సార్లు కామెంట్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైడ్ చేశాడు, నిత్యం పెళ్లి కొడుకు, నిత్యం పెళ్లి కొడుకు అని ఒక సైడ్ చేశాడు. పరిశీలిస్తున్నాం, ఇది కూడా నిత్యం పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా? ఇది ఒక టైటిల్. పెళ్లిలో పెటాకులు వర్షంలో ఉంది. ఇలా చాలా కామెంట్లు చేస్తే ఆ రోజు ఈ వైసీపీ కాపు నేతలు ఇప్పుడు కాపు కులం పెద్దలని చెప్పి మాట్లాడుతున్న కాపులు ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకి వచ్చి దూరుతాం, మీ బెడ్రూమ్ లోకి వస్తామని మాట్లాడితే కూడా
ఆ రోజు ఈ కాపులు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో పోలీసులు నిర్బంధిస్తే ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని బార్డర్ లో ఆపేసి రోడ్డు పైన పడుకొని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు? వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈ రోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చే కాపు నేత అంట. కాపుళ్ళు ఆయనే చెప్పచ్చు, తాగుబోతులు ఇంత మటన్ తింటారు నిద్రపోతారు అని ఆయన చెప్తాడు. కాపులు రాజకీయాలు పనికిరాని అంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు. ఈ రోజు మేము అడుగుతున్నాం అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కూతుర్లు కూడా అడుగుతున్నాం, ఏమమ్మా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే, ఆ రోజు బోరగడ్డ అనిల్ గాని ఇంకోటి కానీ మెదవులంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తురాలని మీరు కాపు కులాన్ని అరవీని మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు మాట్లాడారు, చిరంజీవి గారు కుటుంబాన్ని మాట్లాడారు, మీ ఇంట్లో బెడ్రూమ్ లోకి వస్తామన్నారు. ఆ రోజు ఏమయ్యారు మీరు? ఇంకా వైసీపీ కాపులు ఈ రోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు? అంటే వైసీపీ నేతను పెట్ల సిగ్గుండాలి. వైసీపీ బ్యాచ్ కి కాపు నేత అంట. ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్ లో కాపులకు న్యాయం చేశారా? 27 కేసులు పెట్టారు నా మీద. ఎన్నిసార్లు జైలు పంపించారు? నేను కాపలా అప్పుడు కాపు పెట్టుగా మమ్మల్ని ఆదుకోవడం తెలియదా నీకు? పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు కాపులు ఎంత మంది ఇబ్బంది పెట్టారు మీరు? వాళ్ళ ఆస్తులు కాజేశారు, కేసులు పెట్టినారు, దాడులు చేసినారు. ఆ రోజు కాపులు కనుకోలేదా? ఒక కాపు కార్పొరేషన్లు ఎంత నిధులు ఇచ్చారు? కాపులకి ఏ విధంగా న్యాయం చేశారు? కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారా మీరు? ఏమి చేయలేదు. ఈ రోజు ఆ రోజు నోరు లేని అమ్మటి కానీ ఇంకోరు కానీ ఈ రోజు కాపులని బీసీలని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాము నటిస్తారు, ఏడుపులు, వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. ఇప్పుడు నమ్మరమ్మా. అమ్మటి కుటుంబ సభ్యులకి వైసీపీ చెప్తారు, ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. మీరు కేవలం లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులకు నిద్రపోతున్న దుశ్చని చెప్పుకొని ఇదే అంబటి రామారావు చెప్పినట్టు మద్యం తాగి మటన్ మీద కొడుకున్నారా మీరు? ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మరొకసారి కాపుల పైన దాడికి ప్రయత్నిస్తా ఉంది వైసీపీ. దాన్ని వాళ్ళే చేసి ఇంకో కులానికి అంటగట్టడం ప్రయత్నిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సరే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఒక వ్యక్తిని తప్పు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే కులానికి అంటగట్టద్దండి, కులానికి సంబంధం లేదు. ఇది అంబటి రాంబాబు ఎట్లా మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడు. అంబటి రాంబాబు రేప్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడురా? చెప్పండి. నీ నోటితోలా నువ్వు మాట్లాడినావు, చట్టం తన పని చేసుకోని పోతుంది. దానికి కాపులన్నీ ఏం చేసి కాపు నాయకులు ఏం చేశారు? అలా అయితే మా మీద కేసులు పెట్టించారు, మా మీద మొత్తం రెడ్లంతా కలిసి మా మీద దాడి చేశారు కరెక్ట్ సంవత్సరం క్రితము. ఆ రోజు ఏం చేశారు? కాపు నాయకులు మాట్లాడరా? ఆ రోజు లోటు పడిపోయాయి మీ కాపులకి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదంటే సిగ్గుండాలి. ఒకసారి కాపులు గీపులు మాట్లాడితే వైసీపీ మీకు ఎవరు అర్హత లేదు. ఏమైనా మాట్లాడితే వంగబెట్టి రాధా గారు కాపు ఈయన మూలస్తారు. వంగవీటి రాధా గారు పిలిస్తే ప్రజానాయకుడు, నువ్వు చెప్తే నీ పల్లా కూడా నీ మాటిందు. నువ్వు ఏళ్ళ లీడర్ అంటావు? నువ్వు కాపు జోకర్వి. నువ్వు కాపు నేత కాదు, కాపు జోకర్ అంబటి. అదేవిధంగా చెప్తున్నాం, జోగి రమేష్ కూడా చెప్తున్నాం. ఈరోజు జోగి రమేష్ కూడా బీసీ కార్డు వేసుకుని వాళ్ళ భార్యతో మాట్లాడించి ఏడుపులు చేస్తున్నాడు. మా ఇళ్లలో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు రోడ్డుపై కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, గుర్తుందో లేదో? ఆ రోజు ఏం చేశారు ఈ కాపులంతా? గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేసరికి కాపులు ఇంకొకరికి వస్తే కాపులు కదా. కేవలం లడ్డు విచారాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు నమ్మకండి. ఈ కాపు నేతల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ డ్రామా అస్సలు నిజమైన కాపులు అందరూ కూడా మేధావులు. మీ మాటలు నమ్మే ట్రాప్ లో కాపులు లేరని కూడా తెలియజేస్తున్నాం. కాపులు బలజలు చాలా మేధావులు. మీ ట్రాప్ లో పడే అవకాశం ఉండదు. దయచేసి ఇంకోసారి అంబటి కుటుంబ సభ్యులు కానీ ఇంకోరు కానీ పవన్ కళ్యాణ్ గారి మా గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మాట్లాడినా, ఆయనకి ఏమి జరిగినా, ఈ ప్రపంచంలో ఎవరు ఆడ కొట్టించుకున్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చినా
ఆయనకి చెప్తున్నా ఆయన అంటకట్టద్దండి. ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక కులానికి ఒక పార్టీకి రుద్దొద్దని చెప్పి లక్ష్యాలు చెప్తున్నాం. ఆ జరిగిన ఈ దాడులు ఏమైతుందో ఇవన్నీ కూడా అమ్మటి రాబాబు నోటి తోల వల్లే జరిగింది. కాబట్టి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది. అంతేగాని కాపు కులానికి అంటకట్టదని చెప్పి ఒకసారి జనసేన పార్టీ తరఫున కాపు నాయకులుగా హెచ్చరిస్తున్నాం.